ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి త్రైమాసిక రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో తమాషా ఏమంటే మొదలు పెట్టడమే ఒక స్ట్రాటజీతో ఎట్లా ఆర్థిక వ్యవస్థ అంతా విధ్వంసమైపోయింది అంటే చూసే వాళ్లకు స్టార్టింగే మొదట్లోనే మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారనేది అక్కడ కనపడిపోతుంది. మీరు రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఎవరినన్నా తప్పుపట్టేదానికి ఈ డేటా అంతా ఇస్తున్నారనేది ఎవరికన్నా కానీ ఒక సామాన్య మానవుకు చూస్తూనే, ఎందుకంటే ఇది విధ్వంసం అని చెప్పి 10 సార్లు అయిపోయింది. 1.5 సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు. మీ పరిపాలన ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు ఇదంతా మీ పరిపాలన కదా. సో ఏది ఏమైనా కూడా అంటే ఇంకోటి కూడా గమనించవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి థియరీ, చాలా థియరీ ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదన్నమాట. అంటే ఎటువంటి థియరీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడుంటుందో చూసి, కెమెరాతో చూసి, ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి, ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా అసలు పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు, ఇది ఉంటుంది అనమాట. ఏది ఏమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒక్కసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేస్తే దాంట్లో నంబర్ 1 ఆయన ఏమంటున్నారు, స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో 2014-15 బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి 13.5% యావరేజ్గా పెరిగింది. 2019-20 ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు 12.02 మాత్రమే పెరిగింది అని. దానివల్ల ఏమంటారంటే 7 లక్షల కోట్ల ధనం అనేది తక్కువైంది అని. ఏమన్నానండి సార్, మీరు ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలా మందికి 199 మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు. 1% అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. సేమ్ అదే మీరిచ్చిన ఫిగర్సే చూద్దాం. మీరిచ్చిన ఫిగర్సే చూస్తే 2020-21లో -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తిలో ఉంది, మైనస్లో, నెగిటివ్ గ్రోత్. ఎందుకు? కోవిడ్ కాబట్టి. అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి, రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? అంటే 2020-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా? ఆ రోజు కూడా -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదలలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5.7 పెరిగింది. 5.7. ఇది కాదు. ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీరు ఆరలేదు అంటే ఎట్లయితుందండి? ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత అనేది చూద్దాం. మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియంట్గా మీరు చెప్పరు, మీరిచ్చినదే, మీరిచ్చిన డేటానే. కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే 4.45%. అంటే 100 రూపాయలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీ పరిపాలనలో 4.45% కేంద్రానికి మీరు ఇవ్వడం జరిగింది. అంటే 100 రూపాయలు 4 రూపాయలు 45 పైసలు అనుకోండి. మేము మీ అంత పరిపాలన మాకు రాదు కదా. కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర స్థూల ఉత్పత్తిలో, జాతీయ స్థూల ఉత్పత్తిలో 4.8%, అంటే మీకంటే ఎక్కువ. అంటే 100 రూపాయల్లో మీరు అద్భుతమైన పరిపాలన చేసి 4 రూపాయల 45 పైసలు పెడితే మేము మీ అంత పరిపాలన రాదు కదా. కానీ కోవిడ్ పెట్టుకొని కూడా 4 రూపాయల 80 పైసలు ఇచ్చినాం. అంటే ఎవరు బాగా చేసినట్లప్పుడు? అసలు ఇంకొకటి కూడా చూస్తే మీరేమంటారు, తగ్గిపోయింది 13% నుంచి తగ్గిపోయిందని. ఎట్లా తగ్గుతుందండి? అంత కేంద్ర కోవిడ్ అనేది మీరు లెక్కకే రాదా? మరి
అప్పుడు అదే 2020-21 సంవత్సరంలో కేంద్రం అంత పెద్ద జాతీయ స్థూల ఉత్పత్తి -1.2లో ఉంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.7 చాలా గొప్ప సాధన కదా. దాని గురించి చెప్తున్నారా? చెప్పరు. నెక్స్ట్ ఏమంటారు మీరు? మీది మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఆ అద్భుతంలో కూడా ఏమంటారు మీరు? అసలు 12.2% అంతేనా మీరు చెప్తుండేది? అయితే మీరు చెప్పే ఫిగర్స్ ఏదైతే పెరుగుదల ఉందో ఇది నమ్మశక్యమా అనేది. ఎందుకంటే మీరేమంటున్నారు? మీది గొప్ప పరిపాలన కాబట్టి గొప్పగా పెరిగింది అని. అయితే ఇది రాబడిలో ఎందుకు మరి మారడం లేదు? మీరేమంటున్నారు అంటే ఎక్కడైతే ధనవంతులు కానీ ఆదాయం మాత్రం లేదు అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, 2019-24 మధ్యలో చూసినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎట్లా పెరిగింది? 10.7% పెరిగింది, 9.7% పెరిగింది. కానీ అదేవిధంగా ఆదాయం ఎంత పెరిగింది? 10.7%. అంటే టాలీ అయిపోతుంది. కానీ మీరు చెప్పే ప్రకారం అయితే ఒకవేళ 12.0% నిజంగా గిన మీది పెరిగింటే మీ ఆదాయం ఎందుకు ఓన్లీ 3% మాత్రమే పెరుగుతుంది? ఇప్పుడు కేంద్రాన్ని చూస్తే పోనీ మాది చూద్దాం, మా 5 సంవత్సరాలు చూద్దాం. ఏది 2018-19 నుంచి 23-24 వరకు చూసినట్లయితే అప్పుడు స్థూల ఉత్పత్తితో పాటు ఒకవేళ ఆదాయము గమనించినట్లయితే పెరుగుదల మరి అప్పుడు 10.2% మాది స్థూల ఉత్పత్తి పెరిగింది, ఆదాయం కూడా మాది 9.8% పెరిగింది. అదే సమయంలో జాతీయ స్థూల ఉత్పత్తి చూస్తే 10.7% వాళ్ళది పెరిగింది, 9.7% ఆదాయం పెరిగింది. కానీ మీది మాత్రము 12% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ 3% మాత్రము ఆదాయం పెరుగుతుందంట. ఎట్లా అండి ఇది టాలీ అయ్యేది? అంటే మీరు చెప్పేదేమి? ధనమేమో వస్తుంది, మీరు ధనికులైనారు, కానీ ఆదాయం మాత్రం లేదు. అదేవిధంగా చూసినట్లయితే పోనీ మీరు ఫస్ట్ 6 నెలలు అన్నారు కదా 2025-26, అది కూడా చూద్దాం పోలిక. 2023-24 నుంచి పోల్చితే 2025-26 పోలిస్తే ఫస్ట్ 6 నెలలు పోల్చినట్లయితే ఎంతండి మీరు చెప్పేది? 10.9 మీది పెరుగుదల అని అంటున్నారు. అదేవిధంగా 2024-25 చూస్తే 9.9 అని మీరు అంటున్నారు. కానీ మీ ఆదాయం ఎంతండి పెరిగినది? -2.8 సేల్స్ ట్యాక్స్లో, ఓన్లీ 4.3 మాత్రము జిఎస్టీలో. ఓవరాల్గా చూసినట్లయితే ఓన్లీ 2.5. అంటే 11% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ ఓన్లీ 2.5% మాత్రమే ఆదాయం పెరుగుతుందంట. ఇదే సేమ్ జాతీయ స్థూల ఉత్పత్తి చూద్దాం. జాతీయ స్థూల ఉత్పత్తి చూసినట్లయితే కేంద్రం ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం 8.8% వాళ్ళది స్థూల ఉత్పత్తి పెరిగింది, వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది? 7.3 పెరిగింది. అంటే కేంద్రానిది 6 నెలలదే టాలీ అవుతుంది, కేంద్రానిది మాతో టాలీ అవుతుంది, కేంద్రానికి సంవత్సరంది టాలీ అవుతుంది, మీది మాత్రం ఎక్కడ టాలీ కాదు. కానీ మీది మాత్రం అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన స్థూల ఉత్పత్తి. అసలు ఈ ధనానికి ఆదాయానికి పొంతన లేకుండా మీరు ఎట్లా చెప్తున్నారు అనేది మాత్రము చాలా ఆశ్చర్యం. ఎందుకు చెప్పగలుగుతున్నారు ఇదంటే, మీరు స్థూల ఉత్పత్తి ఫిగర్స్ ఏవైతే ఇస్తున్నారో ఈ 3 నెలలు అనేది నిజం చెప్పారంటే దాని పెద్ద అది లెక్కచారం వేసేదానికి రాదు. ఈ రోజు ఏదన్నా కానీ స్థూల ఉత్పత్తి ఎస్టిమేట్స్ ఇస్తే అది కరెక్టా కాదనేది 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత థర్డ్ రివైజ్ ఎస్టిమేట్స్, ఫైనల్గా అకౌంట్స్. మీరేమి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తే కానీ అయిపోయిందిలే అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు అంతే. మాకైతే అంతే అర్థమవుతుంది. అసలు